నాకు చాలా మంచి లైఫ్ ఇచ్చారు, కానీ నేను దాన్ని మిస్యూజ్ చేసుకున్నాను, కరెక్ట్ యూజ్ చేసుకోలేదు. మా అక్కగారు డాక్టర్ గారు, పెథాలజీ డిపార్ట్మెంట్, ఎంబీబీఎస్ కంప్లీటెడ్, పీజీ పెథాలజీ డిపార్ట్మెంట్ ఏలూరులో చేస్తారు. మా అన్నగారు ఇట్లా సార్ లెక్కనే కానిస్టేబుల్, సుఖేంద్ర రెడ్డి సార్ దగ్గర చేస్తారు. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది, లేదనట్లేదు. కాకపోతే నేను సెల్ఫ్ బ్యాక్గ్రౌండ్ అనేది ఎలా అంటే ఒక స్టడీ పరంగా నేను నిలబెట్టుకోలేకపోయాను. సో చాలా తక్కువ కాలంలోనే బాధ్యతలు నెత్తినేసుకొని, అంటే బాధ్యతలు అంటే మా అమ్మ ఉండు, నాన్న ఉండు, అక్కడ అందరు ఉన్నారు, కానీ లేని బాధ్యత అనేది ఒకటి నెత్తినేసుకొని ఇల్లు దాటి బయటికి వెళ్ళడం జరిగింది నా లైఫ్లో. వెళ్ళి తర్వాత కొంచెం ఏదో డ్రైవింగ్ ఫీల్డ్లోకి వెళ్ళాను. మెయిన్ నాకు మైనస్ నేను లైఫ్లో చేసినట్టే డ్రైవర్స్ని తక్కువ చేయట్లేదు, కానీ సో ఒక ఇన్సెక్యూర్ లైఫ్లోకి, ఒక సెక్యూర్ లేని జీవితంలోకి నేను వెళ్ళడం జరిగింది. వెళ్ళి చాలా స్ట్రగుల్స్ అనుభవించాను. లారీ తోలాను, ఆటో తోలాను, అన్ని తోలాను. నేను దునియా తిరిగాను. నేను దునియా తిరిగినప్పుడు మైండ్ సెట్ ఎట్లుంటుందంటే, చదువుకున్నోని కంటే నాకే ఎక్కువ మైండ్ సెట్ ఉంది. నేను భారతదేశం అటన్స్ చూశాను, ఇటన్స్ చూశాను, నన్ను మించినోడు లేడు, నాకు తెలిసినంత మీకు నాలెడ్జ్ లేదు అనే నెగిటివ్ థాట్ తోటి, ఆ మైండ్లో ఉన్న నెగిటివ్నెస్ తోటి జీవితాన్ని సాగడం, పోటీ పడటం, ఈ పోటీ ప్రపంచంలో పోటీ పడుతున్నాను. అప్పుడు పోటీ పడుతున్నప్పుడు నా అర్థానికి నా భార్య, సో తను నాకు అంటే అరేంజ్డ్ మ్యారేజే. తను మ్యారేజ్ చేసుకున్న తర్వాత నా జీవితం చేంజ్ అయింది. ఏ విధంగా చేంజ్ అయింది? బీబీ మేడం గారు గ్రేట్ లీడర్ గారు. సో నేను తుర్కేంజాలో ఆటో నడుపుతున్నాను, జీవితం సాగేయాలి, ఏదో విధంగా జీవితం సాగేయాలని చెప్పేసి హైదరాబాద్కి వచ్చాను. హైదరాబాద్లో 8 సంవత్సరాలు ఉన్నాను సార్. నేను కార్ డ్రైవింగ్ చేశాను, అన్ని తోలాను, ఒక విఐపీ కార్ డ్రైవర్ చేశాను. సో అన్ని రకాల బండ్లు తోలాను నేను అని చేసి, తన నా జీవితంలోకి వచ్చినాక ఇంటి దగ్గర లైఫ్ నచ్చట్లేదు నాకు. సో ఎలా బతకాలో తెలియట్లేదు, అంత ఈ నాలెడ్జ్ లేక వెళ్ళిపోదాం, హైదరాబాద్ వెళ్ళిపోదాం, తన ఇష్టపూరితంగా ఇద్దరం కలిసి హైదరాబాద్ వెళ్ళిపోయాను సార్. హైదరాబాద్ వెళ్ళిపోయినప్పుడు ఆ దేవతా రూపంలో మేడం గారు మా అత్తమ్మ వాళ్ళ మిత్రురాలు బీబీ మేడం గారు. సో బీబీ మేడం గారు, సో ఇట్లా మా ఫ్రెండ్ వాళ్ళ అల్లుడు ఉన్నాడు కాబట్టి తనకి ఈ జీవితాన్ని ఒకసారి పరిచయం చేద్దాం, నేను ఈ విధంగా ఉన్నానని బీబీ మేడం గారు నాకు 80,000 ఇన్కమ్ తీసుకునేటప్పుడు నన్ను పిలవడం జరిగింది. తుర్కేంజాల్లో స్టోర్కి పిలిచారు. సో స్టోర్కు పిలిచేసి, సార్ సో అండ్ సో ఈ విధంగా ఉంటుంది ఇలా అని నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం. సో నా మైండ్లో ఎట్లా ఉండేదంటే, సార్ నాకు మార్కెటింగ్ అంటే మోసం, నాకు మార్కెటింగ్ నచ్చదు, ఒక దాంట్లో నేను మోసపోయాను. సో మోసం చేసే దాంట్లో మోసపోయాను. ఆ మోసపోయి దీంట్లో ఇట్లా ఫ్రాడ్ ఉంటుంది, దీంట్లో కూడా మైనస్ ఉంటుంది అని ఒక నెగిటివ్ థాట్ తోటి మేడం గారు పిలిచినప్పుడు మర్యాద కోసం పోవాలి. సో మర్యాద ఇచ్చిన కాబట్టి పోయిన, సర్లే మేడం ఇవన్నీ నేను చాలా విన్నాను, ఓకే మేడం నేను ఆటో డ్రైవర్ని అని. నా మైండ్ ఎట్లుండేదంటే, పొద్దున ఇంటికాడ సర్ది కట్టుకొని పోయేది, నా పిల్లలు సర్ది పెట్టేది, సర్ది కట్టుకొని పోయి సాయంత్రం నైట్ 12ంటికి వస్తే 2,000 రూపాయలు సంపాదిస్తానికి నానా కష్టాలు పడేది. 2,000 రూపాయలు సంపాదిస్తానికి ఇంత కష్టపడుతున్నా నేను, ఎలా వస్తాయి పైసలు, చెట్లకు కాస్తాయి డబ్బులు అని ఆ మేడంకి వచ్చే డబ్బుని ఇట్లా నెగిటివ్ థాట్తో చూడటం నేను స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసేసి మేడంకి 8,000 రూపాయలు, 80,000 రూపాయలు వచ్చినప్పుడు నేను ఇది లేదు, మమ్మల్ని ఏదో మభ్య పెడతానికి ఆమె ఏదో పోస్టర్ వేస్తుంది, నేను ఇట్లా చదువుకున్నా, నాకు ఇట్లా కొంచెం టెక్నాలజీ తెలుసు, సెల్లులో నేను ఇట్లా మల్లికార్జున సరికంటి మల్లికార్జున పెట్టేసి పక్కన 1 కోటి రూపాయలు పెడతా, నాకు వచ్చినట్ట అనే నెగిటివ్ థాట్లో నేను ఉన్నాను సార్. ఆ విధంగా 2 సంవత్సరాలు వెయిట్ చేసుకున్నాను సార్. వెస్టేజీ మేడం ఒక డైలాగ్ చెప్తారు సార్, ఇది పిలిస్తే రానోడు గెలిస్తే వస్తాడు. ఈ రోజు నేను మేడం గెలుపు చూసి వచ్చాను, అది ఏ విధంగా వచ్చానో నేను చెప్తాను సార్. ఏ విధంగా వచ్చానో నేను చెప్తాను. 2 సంవత్సరాలు వెయిట్ చేశాను సార్. సో లాస్ అయ్యాను, రాంగ్ ప్లేస్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాను, కొంత మనీ ఇన్వెస్ట్మెంట్ పెట్టాను ఆటోలో, దాని మీద అవగాహన లేక. నేను నా దృష్టి ఎట్లుండేదంటే, నేను 14 గిల్లల బండి నడిపిన, 3 గిల్లల ఆటో నాకు ఒక లెక్క, నేను నడపలేనా, 100 కారణాలు చెప్తారు ఒక్కొక్కడు, బతక చేతగాక అవన్నీ అని చెప్పేసి నేను ఒక నెగిటివ్ థాట్లో ఉండి లాస్ అయిపోయాను సార్. 2 lakhs వరకు నేను లాస్ అయిపోయాను. నా భార్య ఇట్లా చాలా సపోర్ట్ చేసింది, ఎంత సపోర్ట్ చేసినా నిలబెట్టుకోలేకపోయాను. లాస్ట్కి వచ్చేసరికి ఏమైంది, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయినా మళ్ళీ ఇంటికి రావాలంటే మొహం బాధ అవుతుంది, ఊళ్ళో నేను తలకాయ ఎట్లా ఎత్తుకోవాలి, నా వల్ల కావట్లేదు, నేను ఏం చేయాలి, ఇప్పుడు నాకు ఏడుపు వస్తుంది, చచ్చిపోకపోతే అవుతుంది, సూసైడ్ చేసుకోకపోతే అవుతుంది, నా పిల్లలు ఉండే, నా పిల్లలు ఉండే, 2 ఆడపిల్లలు నాకు, నేను ఎలా బతకాలి పోటీ ప్రపంచంలో, ఎలా సాగాలి అని